మీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులే ఉన్నారు. కానీ ఈ క్షణం వరకు ఈ రోజు వరకు నేను గత వారముగా 4-5 రోజులుగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆదివారం దేవుడు ఇవ్వబోయే ఆలోచన ఏంటి, సందేశం ఏంటంటే నేటి వరకు, ఎంతవరకు, లేదా ఈ రోజు వరకు, లేదా ఇంతవరకు. అందుకని ఇంతగా నన్నింతగా అంటే ఇంతగా నన్ను ఇంతగా ప్రేమించావు, అంతగా నాకు అంతగా కృప చూపావు. పాట కూడా రాశావు. ఈ భక్తుడు అంటాడు, దేవుణ్ణి హత్తుకుంటే, దేవుని మీద ఆధారపడితే దేవుని చూస్తున్నవాడు, దేవుణ్ణి ఆశ్రయించిన వాడు సజీవులుగా ఉన్నారు. ఒకవేళ ప్రభు పిలుపుచ్చి వాడు ప్రభు దగ్గరికి వెళ్ళినా వాళ్ళ సాక్ష్యం భూమి మీద సంచరిస్తూ ఉంది. హల్లెలూయా. వాళ్ళ సాక్ష్యం భూమి మీద ప్రకటించబడతా ఉంది. వాళ్ళ సాక్ష్యాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని వదిలి వెళ్ళారు. వాళ్ళ బాహ్యంగా లేకపోయినా వాళ్ళ సాక్ష్యం భూమి మీద ఉంది. అలాగనే మన ఒక్కొక్కరి ప్రాణాలు, మన ఒక్కొక్కరి ఆత్మలు నశించుకోకున్నట్లుగా సజీవులమై ఆయన సంరక్షించువానిగా, పోషించువానిగా, అనుక్షణం కనుపాపలు కాపాడువానిగా, మన పక్షాన యుద్ధం చేయవానిగా, మనకు జయించువానిగా, సాతాను శక్తుల పోరాటాలు నశింపు చేయవానిగా, సజీవులుగా, సజీవుడైన యేసుని ఆరాధించేట్లుగా సజీవుల లెక్కలో సంఘంగా దేవుడు ఈ రోజున సమకూర్చాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంతవరకు, ఎంతవరకు, ఇంతవరకు. అందుకని బైబిల్లో ఉంది, ఇశ్రాయేలు కాలంలో ఫిలిష్తీయులు వచ్చారండి, శత్రు సైన్యం వచ్చారు. ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. సమూయేలు, భక్తుడైన సమూయేలు గారి కాలంలో ఇశ్రాయేలు అందరూ పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ మిస్పా అనే ప్రాంతంలో వాళ్ళ కనుల నీళ్లు చేరి హృదయాల నేలలో కుమ్మరించి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో దేవుడు ఇశ్రాయేలు పక్షాన గొప్ప జయం ఇచ్చాడు. ఫిలిష్తీయుల దేవుడు అణిచేశాడు, శత్రువు దేవుడు అణిచాడు. శత్రువు తాకేమిటయ్యా అంటే, శత్రువు ఆలోచన అంటే వీడు ఎప్పుడు పడిపోతాడు, వీడు ఎప్పుడెప్పుడు కృంగిపోతాడు, వీడు ఎప్పుడెప్పుడు బలహీనం అవుతాడు, వీడిని ఎప్పుడెప్పుడు చెందేద్దాము, అసలు ఈ పేరు లేకుండా భూమి చేసేద్దాము, వాళ్ళు తాకులో ఉంటాడు. వాడి కాన్సెప్ట్, వాడి గురి ఎంతసేపుడు కానీ. కానీ దేవుడు మనల్ని ఎంతసేపుడు కాపాడాలి, సజీవులు ఎక్కడో ఉంచాలి. వాళ్ళు కనుపాపాలు కాపాడు, దివరాత్రులు కాపాడుతాడు. సరే, దేవుడు పక్షాన ఈ ఇశ్రాయేలు పక్షం దైవజనుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడు ఏం చేశాడంటే, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి. 7:10 వచనం చూడండి. 7:10. దహన బలి అర్పిస్తుండగా వచ్చారు. అయితే ఫిలిష్తీయుల మీద ఉరిమించి తారుమారు చేయగా ఓడిపోయారు. చూడండి, 13వ వచనంలో ఫిలిష్తీయులు అనుభవబడిన వారై, 12వ వచనంలో ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసిందని చెప్పి
ఒక స్తంభాన్ని నిలబెట్టి దానికి ఎబినేజర్ అని పేరు. ఎంతవరకు యెహోవా మనకి సహాయం చేశాడు, ఎంతవరకు. ఇంకా చదివా, నేటి వరకు అని చదివా కదా. సమయంలో ఒక రాయి తీసుకొని ఆ మిస్పా అనే చోట ఒక స్తంభాన్ని స్థాపించి, ఒక స్తంభాన్ని నిలబెట్టి దానికి పేరు నామకరణం చేశాడు, ఎబినేజర్. ఏంటి ఎబినేజర్ అంటే ఏంటి? ఇంతవరకు ఆయన మనకు సహాయం చేశాడు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? సహాయం చేస్తున్నాడు. చేశాడు, ఎప్పుడో చేశాడు, చేస్తున్నాడు. ఆయన చేశాడు కాబట్టి మనం అందరం భూమి మీద ఉన్నాం. హల్లెలూయా. లేదా శత్రువు చేతులు ఎప్పుడో మనం అరిగిపోవలసిందే. ఎప్పుడో మన ప్రాణం, మన ఊపిరి మట్టిలో వెళ్ళిపోవాల్సిన, గాల్లో కలిసిపోవాల్సింది ఎప్పుడో. కానీ దేవుడు ఏం చేశాడయ్యా అంటే తారుమా చేశాడంటే ఫిలిష్తీయుల్ని. ఉరుములు మెరుపులు వస్తే ఎవరినెవరు చంపుకుంటాడు? వాళ్ళే చంపుకుని తెచ్చాడు. శత్రువు సిగ్గుపడ్డాడు, శత్రువు అనుభవపడ్డాడు, శత్రువు సిగ్గు కలిగింది. ఇశ్రాయేలు దేవుడు గొప్ప జయమించాడు. ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేశాడు. కానీ దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు, సహాయం చేస్తున్నాడు. అందుకని బైబిల్లో ఉంది, దావీదంట, నీ సహాయం వలన నేను సైన్యాన్ని జయించాను, నీ సహాయం వలన నేను ప్రాకారాలు దాటాను. దానికి నీ సహాయం, దేవుని సహాయం. ఇంతవరకు దేవుని సహాయం మనతో ఉంది అన్నవాడు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతవరకు దేవుని సహాయం నాకు ఉంది, నా పిల్లల మీద దేవుని సహాయం ఉంది, నా కుటుంబం మీద దేవుని సహాయం ఉంది. ఆ కృతజ్ఞత హృదయం ఉందా లేదా? మనకు ఉంది. లేదా పోయిన సంవత్సరం ఫస్ట్ కరోనాలో ఎగిరిపోవాల్సింది, రెండో కరోనాలు ఎగిరిపోవాల్సింది. సరే, 2 కరోనాలు కాకుండా మనం ఊహించని ఎన్నో ఎదురై ఉంటాయి, వాటిలో ఎగిరిపోవాల్సింది. కరోనానే రావాలి, కరోనాకు మించినవి ఇంకా ఏయో కలుగుంటాయి. అట్లాంటి సమస్యలు ఎన్నో ఎదురవి ఉంటాయి. అవేమీ మనకేమి హాని కలగకుండా, ఇబ్బంది కలగకుండా, సాతాను చేతిలో, శత్రు చేతిలో మనం నశించిపోకుండా దేవుడు ఎలా సహాయం చేశాడయ్యా అంటే, మరి ఎన్నడూ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీకు రాకుండా దేవుడు అణిచేశాడటండి. చెప్పండి ఆమేన్. కనుక మరి ఎన్నడూ ఎటువంటి వ్యాధులు సోకకుండా, ఎటువంటి సమస్యలు, ఆ పోయిన అప్పుల సమస్యలు మరలా అప్పుల సమస్యలు మరలా రాకుండా, వచ్చిన వ్యాధులు అదే వ్యాధి మరలా రాకుండా, దేవుడు అణిచినట్లుగా, దేవుడు గద్దించినట్లుగా, దేవుడు శాసించినట్లుగా, తన ప్రజలమైనటువంటి మనందరి పక్షాన్ని దేవుడు సహాయం చేయనట్లుగా, ఎబినేజర్గా ఎంతవరకు మనతో ఉన్నవాడు. హల్లెలూయా. ఎంతవరకు సహాయం అందించిన దేవుడు. ఆమేన్. దీనిలో మరొక భక్తుడి గురించి చెప్తాను. తెలిసిన భక్తుడే, దావీదు భక్తుడు. ఆయన రాజు అయిపోయాడు, ఒక సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక రాజు అయితే ఆయనతో ఎంతమంది ఉంటారు? సైన్యము, సైనికులు, అధికారులు, పెద్ద సామ్రాజ్యం. ఒక దేశానికి చక్రవర్తి రాజు అయ్యాడు. అయిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఇంతగా నేటి దినాన అందరూ నన్ను చూసినట్లుగా నేను హెచ్చించబడి ఒక స్థాయిలో, ఒక స్థానంలో ఉన్నాను. అనేకులకు సాక్షిగా, మాదిరిగా ఉన్నాను, ఆశీర్వాదంగా ఉన్నాను. దేవుడు నన్ను ఈ స్థాయిలో ఉంచాడు అంటే నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటి వాడిని అంటున్నాడు. కానీ నా శక్తి సామర్థ్యం అని అనట్లేదు.
ఇది నా శక్తి సామర్థ్యం అని అనట్లే, నా బలం అనట్లే, నా తెలివితేటలు అనట్లేదు, నా కష్టం అని అనట్లేదు. చూసారా దేవుడి మీద ఎంత ఆధారపడినవాడు. హల్లెలూయా. ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన తెలిసింది ఏమిటైనా దేవుని స్తుతించడం, దేవుని మహింపరచడం. గొర్రెలు మేసుకునేటప్పుడు అలాగే పాటలు పాడేవాడు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాడు, కడసారి వాడు, చిన్నవాడు, ఎన్నిక లేనివాడు. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఒకడు ఉన్నాళ్ళండి గొర్రెలు కాసుకుంటాడని. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే ఆయన చిన్న చూపు చూసినవాడు. ఆయనకిచ్చిన గొర్రెలను చక్కగా మేపుకుంటూ ఏదో సాదాసీదా జీవితాన్ని కొనసాగించేటువంటి దావీదు అనుకోకుండా దేవుడు ఊహించని ఆశీర్వాదాలు ఇచ్చి గొప్ప స్థాయికి, ఉన్నత స్థితిలో దేవుడు తీసుకుని వెళ్ళిపోతే ఎవరైనా గర్విస్తారు, ఎవరైనా అహంకారంగా ప్రవర్తిస్తారు. వాళ్ళకి ఎవరెవరు కీడు చేశారు, ఎవరెవరిని ఇబ్బంది పెట్టారో వాళ్ళని చిన్న చూపు చూస్తారు. మరి ఆయన ఏంటో తెలియదండి ఆయన జీవితంలో. అందుకే ఆయన సింహాసనం భూమి మీద స్థిరపరచబడింది, ఆయన సంతానం భూమి మీద ఆశ్రయించబడింది. ఆయన జీవితంలో జరిగిన పరిణామం ఒకటి చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. 7, 8. నోట్ చేయండి. గొర్రెల కాపులోనున్న నిన్ను, గొర్రెల దొడ్లో నుండి తీసి నా జనుల మీద నిన్ను అధిపతిగా నియమించాను. గొర్రెలు కాసుకుంటున్నటువంటి నిన్ను గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి నిన్ను ఎలా నియమించాడు? ఇశ్రాయేలుకి అధిపతిగా నియమించాను. ఏ స్థాయి, ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? అంటే దేవుడు ఎప్పుడు మన ఒక్కొక్కరి విషయంలో క్రమక్రమంగా స్టెప్పుగా ఎదగాలనుకుంటాడు, కానీ ఒక స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటాడు, కానీ అణిచేయాలని ఎప్పుడు అనుకోడు ఎవరి విషయంలో. మనలాగా యేసయ్య ఏమి ఆలోచించడం. అందుకని బైబిల్లో ఉంది, యోహాను స్తోత్రం, కృప వెంబడి కృపను మేము పొందితిమి అని అంటాడు. ఏం పొందాము? కృప వెంబడి కృపను పొందుకుంటా ఉన్నాం. రక్షించబడిన ఒక అనుభవం దేవుడు ఇచ్చాడు. తర్వాత అభిషేకించబడిన అనుభవం దేవుడు ఇచ్చాడు. రక్షించబడిన మనం రక్షించబడినట్టుగానే ఉండిపోలేదు. పరిశుద్ధాత్మ అభిషేకం అని ఒక అనుభవం దేవుడు ఇచ్చాడు. ఆ అభిషేకంలో ఒక అధికారం దేవుని దగ్గర పొందుకున్నాం. దేవుని దగ్గర ఒక వారసత్వాన్ని పొందాం. అబ్బా తండ్రిని మొర్రపెట్టేంత వారసత్వాన్ని పొందాం. ఇదిగో ఈ దావీదు కూడా స్టెప్పుకి దేవుడు ఆయన్ని అధిపతిగా, రాజుగా అభిషేకించాడటండి. హల్లెలూయా. అందుకని పాటలో కూడా అభిషేకించి దర్శనమిచ్చి పరిచారకునిగా పిలిచితివే. దేవుడు అభిషేకించి ఆశీర్వాదం ఇచ్చి ఒక స్థాయిలో, స్థితిలో ఉంచాడు. దేవుడు నిన్ను ఆయన తన ఆలయంగా మార్చుకున్నాడు, నిన్ను ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. గనుక నీవు నేను రాజులేని యాజక సమూహంగా ఒక సొత్తుగా మార్చి అభిషేకం ఇచ్చే ఒక స్థితిలో దేవుడు ఉంచాడు. ఇంకా 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7:9. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా ఉండి. ఒకటి, గొర్రెల కాపలను తీసి ప్రమోషన్, ఒక అభిషేకపు అనుభవం ఇచ్చాడు. రాజుగా నియమించి అధిపతిగా ఉన్నాడంటే అభిషేకమే కదా. రెండవదిగా, నీవు పోవు చోట్లనల్లా నేను నీకు తోడుగా ఉండి. ప్రతి స్థలంలో, ప్రతి చోట, ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్.
మనం ఉన్న స్థలంలో మనం చేస్తున్న పనిలో దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? నాతో ఉన్నాడా ఆయన? ఆమేన్. ఎన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోవాల్సిందో, ఎన్నిసార్లు ఊగిపోవాల్సిందో, ఎన్నిసార్లు మన వాహనాల కింద పడిపోవాల్సిందో, పోవున ప్రతి చోట ఆయన తోడుగా ఉండి దీవారాత్రులు కాపాడువాడట, కునుకుడు నిద్రపోడట. కాబట్టి దావీదు జీవితంలో ఎంత ప్రణాళిక దేవుడు వేసుకున్నాడు చూసారా? ఆయన ప్రణాళిక అంతా ఎరిగినవాడు అనుకుంటా దావీదు. అందుకే అంతగా తగ్గించుకుంటున్నాడు. ఇంకొక మాట ఏంటంటే ఆ కింద అదే 9వ వచనం, 7-9. నీ ఎదుట నిలువకుండా నిర్మూలం చేసి గనులైన వారికి కలుగు పేరు మీకు కలుగు చేసి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, గనులైన వారికి కలుగు పేరు కలుగు చేశాడట, శత్రువులందరినీ నిర్మూలన చేశాడట. ఇక ఏ పోరాటం లేదు, శత్రు పోరాటాలు అసలు లేనే లేవు. దేవుడు అంతగా జయం ఇచ్చాడండి. గనులకు లేని పేరు దేవుడు ఇచ్చాడట దావీదుకి. లోకంలో లేని గనులకు లేని పేరు ఇచ్చాడట. ఏం పేరు ఇచ్చాడు తెలుసా? ఏం పేరు ఇచ్చాడంటే దావీదు కుమారుడు నజరేయుడైన యేసు అని పిలుస్తున్నారు అందరూ. యేసయ్యని ఏమని పిలుస్తున్నారు? దావీదు కుమారుడా నజరేయుడైన యేసు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వంశంలోంచి దావీదు కూడా వస్తాడు. ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు కదా, వాళ్ళ కుమారుడైన యేసు అనవచ్చు కదా. 14 తరాల ముందు యేసుక్రీస్తు వారి జన్మ 14 తరాల ముందు దావీదు. అన్ని తరతరాల ఆశీర్వాదంలో నిలిచిపోయాడు. అంత పెద్ద ఘనమైన పేరు దేవుడు ఆయనకి నామకరణం చేశాడు. అంత ఘనమైన పేరు దేవుడు స్థాపించాడు, దేవుడు స్థిరపరిచాడు. అతని సంతానం ఆ విధంగా స్థిరపరచబడింది, అతని సింహాసనం ఆ విధంగా స్థాపించబడింది. అందుకే అంటాడు, ఇంత మట్టుకు ఈ విధంగా నేను ఉన్నానంటే అది నా శక్తి సామర్థ్యం కాదు. ఇంత మట్టుకు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఇది సింహాసనం మీద కూర్చొని, ఇంకెందుకయ్యా సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ మాటలు ఎవరికైనా వస్తాయా అంటే, మనం ఉద్యోగం వస్తేనే అంతు లేకుండా తిరుగుతూ ఉంటారు కొన్నోళ్ళు. ఏది వచ్చి నెలల మంచి సంపాదనకు వచ్చి 4 రూపాయల చేతిలో దొరికిన వెంటనే ఇంటి పట్టున ఉండరు. ఇక వాళ్ళకి భార్య పిల్లలు ఇక ఏమి గుర్తుండవు అనమాట. 4 రూపాయల చేతిలో వచ్చిన వెంటనే ఒక రాజు స్థాయిలో ఉండి ఇది ఇంత మట్టుకు ఈ స్థాయిలో నేటి వరకు నేను ఉన్నాను, సజీవునిగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను, ఆశీర్వాదంలో ఐశ్వర్యంలో రాజు స్థానంలో ఉన్నానంటే ఇది నా బలము నా సామర్థ్యం కాదు, నేను ఎంతటి వాడను అంటున్నాడు. నేటి వరకు నేను సజీవులుగా మనం ఉన్నామంటే దేవుని హత్తుకున్న వాళ్ళందరూ సజీవులు. హల్లెలూయా. ఇంకొక మాట, అదే 7వ అధ్యాయం 2 సమూయేలు 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. సరే 11వ వచనం. శత్రువుల మీద నెమ్మదిచ్చి నీకు జయం కలుగు చేస్తున్నాను. సంతానం కలుగు చేస్తున్నాను. సంపూర్ణమైనప్పుడు నీ సంతతిని హెచ్చించి నీ రాజ్యాన్ని అతనికి స్థిరపరుస్తాను. అతడు ఒక మందిరం కడతాడు. చూడండి, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. నీకు నెమ్మదినిచ్చి నీ శత్రువులంతటినీ సంహరించి నీకు నెమ్మదినిస్తున్నాను. ఏమండి, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఇంతవరకు సహాయం చేస్తూ కాపాడుతున్నాడు. దేవుడు మనకి వెళ్ళిన చోట్లల్లా తోడుగా ఉండి కాపాడుతున్నాడు.
దేవుడు మనకు సహాయం చేస్తున్న వానిగా ఉన్నాడు. శత్రువులందరినీ నిర్మూలన చేయవానిగా ఉన్నాడు. మన శత్రువులు ఉన్నారే వాళ్ళందరి మనుషులు తలగా ఉండేటట్లుగా చేయవానిగా దేవుడు మనతో ఉన్నాడు. నీ సొంత వాళ్ళు, నీ ఇంట్లో వాళ్ళు, నీ సర్వంలో వాళ్ళు నిన్ను ఎవరెవరు ఏ విధంగా బాధించి హేళన చేసి పరిహాసం చేసి నవ్వారో వాళ్ళందరి మధ్యలో దేవుడు ఇప్పుడు ఒక్కొక్క స్థాయిలో ఉంచాడు. దేవుడు నిన్ను ఒక స్థితిలో ఉంచాడు, ఒక ఆరోగ్యవంతునిగా మార్చాడు. ఇవన్నీ ఏం మర్చిపోవట్లేదండి దావీదు. దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు కాబట్టి రాయబడి ఉన్నాయి. వెళ్ళిన చోటల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. మరి ముఖ్యంగా నెమ్మదినిచ్చాడట. ఏమిచ్చాడు? నెమ్మదినిచ్చాడట. మనకు వచ్చిన బాధలు, మనకు వచ్చిన సమస్యలు నాకు తెలిసి లోకంలో ఉన్నవాళ్ళు అయితే, లోకంలో దేవుని ఎరిగిన వాళ్ళు అయితే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారేమో. నేను హాస్పిటల్లో ఉన్నాక 4-5 రోజులుగా ఆడ ఏడుపులు, పెడబోపులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్యతో వస్తారు. ఆడ లోపలికి తీసుకెళ్తూ ఉంటారు, బయట ఏడుస్తూ ఉంటారు. లోపలి వెళ్ళినోడు వస్తారో తెలియదన్న దిగ్బంధంలో ఉంటారు. బయట తింటూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ ముఖంలో సంతోషం ఉండదు. వాళ్ళు బయటకు వచ్చేంతవరకు సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. ఎన్ని రోజులైంది మీరు వచ్చండి? 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు. ఫ్యామిలీ పిల్లలు వేసుకుని అక్కడే నిద్రపోతున్నారు. అది ఇల్లాగా. ఇంక నేనే 4 రోజులుగా ఉన్నాను, కానీ 15 రోజులు, 20 రోజులు, 10 రోజులు తక్కువ ఎవరు లేరు. అక్కడ తొందరగా పంపించరంట. మరి అదేం హాస్పిటల్లో. హల్లెలూయా. వాళ్ళకి పూర్తి క్లారిఫికేషన్ ఇస్తేనే పంపిస్తారంట. నెమ్మదినిచ్చాడట దేవుడు, నెమ్మది ఇచ్చాడట. దావీదు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని మరి ముఖ్యంగా దేవుడు ఏమి ఇచ్చాడంటే, సంపూర్ణ దినాలు సంపూర్ణం అయిపోయిన తర్వాత పితరుల దగ్గరికి వెళ్తావు. నీ దినాలను సంపూర్ణమైనప్పుడు ఎక్కడికి వెళ్తావు? నీ పితరుల దగ్గరికి వెళ్తావు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నరకానికి ఏమి వెళ్ళవు, అగాధానికి వెళ్ళవు. నీకు భూమి మీద మాత్రం ఆశీర్వాదాలు ఇచ్చి, నెమ్మది ఇచ్చి, నీకు తోడుగా ఉండి, గొర్రెల దొడ్లో నేను ఒక రాజు వారసునికి చేసి ఒక స్థాయిలో ఉంచి ఇంతవరకు ఆశీర్వాదం ఇచ్చి ఆపేస్తాను అనుకోవద్దు. పితరుల దగ్గరికి వెళ్తావు. నీ దినాలు సంపూర్ణమైన తర్వాత వెళ్తావు పితరుల దగ్గరికి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నిట్లో గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉందంటే, దేవుడు మనకు తన రాజ్యం ఇస్తా అన్నాడు. ఆయన రాజ్యంలో, ఆయన సింహాసనం మీద మనకు చోటిస్తా అన్నాడు. అది దేవుని బిడ్డల నమ్మకం, నిరీక్షణ. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నంతకాలం ప్రభు కొరకు బ్రతుకుతాను. ఒకవేళ ప్రభు పిలుపు వస్తే దేవుని సింహాసనం దగ్గర ఉంటాను. నేను యేసయ్యతో ఉంటాను, యేసయ్య దగ్గర కూర్చుంటా. ఒక రోజున యేసయ్య, మన పితరులు, మన పరిశుద్ధులు, మన భక్తులు, గొప్ప గొప్ప దైవజనులు అందరం కలిసి మేము మేఘాల మీద వస్తాం. వచ్చినప్పుడు అప్పటి వరకు మనలో ఎవరైనా సజీవులుగా ఉంటే, దేవునికి సాక్షిగా ఉంటే వాళ్ళు కూడా ఎత్తపడతారు. దేవుడు ఇచ్చిన గొప్ప స్వాస్థ్యం పరలోకంలో ఉంది. గొప్ప ఆశీర్వాదం, గొప్ప బహుమానం దేవుని సన్నిధిలో ఉంది. కొంతమందికి దేవుడు భూమి మీద బహుమానం ఇస్తాడు, కొంతమందికి దేవుడు భూమి మీద ఇస్తాడు, పరలోకంలో ఇస్తాడు. కొంతమందికి భూమి మీద ఇవ్వడు, కొంతమందికి పరలోకంలో ఇస్తాడు. తెలుసా? కొంతమంది భూమి మీద పరలోకంలో ఇస్తాడు. ఆయన ఇష్టం అది. లేదురా నేను భూమి మీద ఇవ్వనురా, నీకు ఆశీర్వాదం, ఐశ్వర్యము, వారసత్వము, బహుమానం, ప్రతిఫలం ఏదేదో అడుగుతున్నావు కదా, అది నేను అక్కడ చూసుకుంటాను లేరా, అక్కడికి వచ్చి అంటాడు. ఇక్కడ లేకపోతే అక్కడ ఉంటుంది కదా వారసత్వం, ఉండదా? భూమి మీద మాకు వారసత్వం కావాలని లేదు, అక్కడ ఖచ్చితంగా ఉంటుంది వారసత్వం. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. భూమి మీద మనం ఎన్నెన్నో ఆశపడతాం, మనుషులం కాబట్టి ఆశపడతాం, ప్రార్థన చేస్తాం, కన్నీళ్ళు గారుస్తాం. దేవుడు ఏది ఇవ్వాలనుకుంటాడు అదే ఇస్తాడు. బహుమానం ఇస్తాడు, వారసత్వం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఆయన రాజ్యంలో ఉంటాయి. సరే, దేవుడు దావీదుకి ఇన్ని ఇస్తే
ఈయన అంటాడు నేను ఎంతటి వాడిని, నేను ఏ పాటి వాడిని అంటాడు. ఆ మాటలు తర్వాత చదువుకోడు. ఈ స్థితిలో ఉన్నానంటే నేను ఏ పాటి వాడిని, ఎంతటి వాడిని అంట. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆ క్షణం వరకు, ఆ క్షణంలోనే మనకి ఏ సమస్య, ఏ అక్కర, ఏ బాధ ఆ మరుక్షణంలో దేవుడు మనకు తీరుస్తాడు. ఆమేన్. మన అక్కర ఆ క్షణంలోనే దేవుడు తీరుస్తాడు. ఆ క్షణం వరకు వేచి ఉండాలి. పిల్లలు అడుగుతూ ఉంటారు ఐస్ క్రీమ్లు కావాలి, ఇంకేవే కావాలి. మన దగ్గర డబ్బులు ఉంటే కానీ వాళ్ళు కొనిచ్చేయం కదా. వాళ్ళ హెల్త్కి సెట్ అవుద్దని చూసుకొని వాళ్ళకి అది తినగలిగితేనే ఇస్తాం, కానీ తినలేని ఇవ్వం కదా. వాళ్ళకి కావాల్సినవే కొని ఇస్తాం. వాళ్ళు ఎంత ఏడ్చినా, ఎంత బాధపడినా అసలు డైవర్ట్ చేసి అది నీకు సెట్ అవ్వదురా, నీకు ఒంట్లో ఎలర్జీ వస్తుంది, తుమ్ములు జలుబులు వస్తాయి, జ్వరం వస్తుంది, రోజులు బాగాలేదు, నీ హెల్త్కి నీ శరీరానికి ఏది అవసరం అది తింటేనే నీకు ప్రయోజనం. తల్లిదండ్రులు పిల్లల విషయంలోనే అంత బాధ్యత వహిస్తారు. దేవుడు కూడా మనకి ఏది కావాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఏది కావాలో ఆ క్షణంలో దేవుడు మనకి ఇస్తాడు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఆ క్షణంలో మనల్ని విడిచిపెట్టడు. ఆ క్షణం ముఖ్యం. ఎంతమంది ఎన్ని సాక్ష్యాలు చెప్పుంటారు, ఆ క్షణంలో దేవుడు నన్ను లేపాడు, దర్శించాడు, ఆ క్షణంలో దేవుడు నాకు ఆర్థికపరమైన అవసరాన్ని వేరే వ్యక్తి ద్వారా సహాయం అందించాడు. దేవుడు ఒక సహాయం ఏదో ఒక రకంగా ఎవరి ద్వారానో ఆ క్షణంలో. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆవిడ అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను లేదు, 1900 ఎంతో వచ్చింది కరెంటు బిల్లు. ఒక 5 సిస్టర్స్ ఉన్నారు, మేము 4 బ్రదర్స్. మీ 2 పాస్టర్స్, నాకు 2 బ్రదర్స్, ఒక 5 సిస్టర్స్. అక్కడ బాగా సేవ చేసి కష్టపడితే రాత్రింబగళ్ళు మేము అందరికీ కుటుంబ పోషణ సేవ జరిగి ఒక 5,000 మిగిలితే ఎక్కువ అన్నమాట. 5,000 కాదు, 3,000లో మిగిలితే ఎక్కువ. ఆ 5,000 యేసన్న గారికి మేము కానుక ఇవ్వాలి. నెల దశం భాగమని ఆయన ఖచ్చితంగా ఇవ్వాలి. సంస్థలో ఉన్నాం కాబట్టి ఆ నెల రోజులు మేము ఎంత సేవ చేసినా, అవి ఏమీ అప్పగించకపోయినా నెలలో దశం భాగం అనేది ఆయనకి ఇస్తే ఆ దశం భాగం కౌంటింగ్ని బట్టి ఈడు సేవ చేస్తున్నాడా, ఆత్మను రక్షిస్తున్నాడా, సంఘాన్ని గడుతున్నాడా, సేవ పెరుగుతుందా లేదు, దశం భాగం కౌంటింగ్ని బట్టి వాళ్ళు లెక్కేస్తారనమాట. సేవలో దశం భాగం తగ్గకుండా అది ఇవ్వాలి. నాకు ముందు చేసినోడు ఎంత ఇచ్చాడో అంతే ఇవ్వకుండా నేను వెళ్ళిన తర్వాత ఇంకొంచెం డెవలప్ చేసి ఎక్కువ ఇవ్వాలి యేసన్న గారికి. పైపెచ్చు సేవకులు ఎక్కువ ఉన్నారు. ఒక్కోసారి వాళ్ళు ఊర్లు వెళ్ళిపోతారు, పొగాకులకి వాటికి ఇటుకి పొగాకు బేరలకి వెళ్ళిపోతారు. పక్క పల్లెటూరు అనమాట. మన మండలం కూడా ఒక చిన్న గ్రామం అనమాట, బయ్యవరం అని, అమరావతి దగ్గర, క్రోసూరు మండలం. ఆ చోట సేవ చేస్తున్నప్పుడు సడన్గా వస్తే ఇక హోల్ నైట్కి వెళ్ళిపోయి, 20వ తేదీ హోల్ నైట్కి వెళ్ళిపోయి ఆ రాత్రంతా ప్రార్థన చేసుకుని ప్రార్థన అయిన తెల్లారి నాకు ఆమె ఫోన్ చేసింది, ప్రార్థన చేయడానికి రండి అని. ఒక ముసలాం ప్రార్థన చేయమని సహాయం అడిగింది. ఆమె అప్పుడు ఇప్పుడు అన్నట్టుగా ఉంది పాపం. ఈ గొర్రెలను కాసుకుంటారు కదా వాళ్ళు, యాదవులు అంటారా, రాజులు అంటారు. ఆ ఫ్యామిలీకి సంబంధించి అనుజనులోంచి రక్షణ పొందిన ఫ్యామిలీ, ఆ గ్రామంలో మంచి పేరాలు. ఆ తల్లి ఫోన్ చేస్తుంటే నేను హోల్ నైట్ ప్రేయర్ అయిపోయింది, తిన్నగా వెళ్ళి ఆమె కోసం ప్రార్థన చేస్తే ఆమె కానుక ఇచ్చిందండి. ఆమె ఎప్పటి నుంచో దాచిపెట్టుకుందంట, కానుక ఇచ్చింది. నేను ప్రార్థన చేశాను. కరెంటు బిల్లు కోసం నేను ఎంతైతే ప్రార్థన చేస్తున్నానో దాని అమౌంట్ దానిలో ఉంది. ఆ అమౌంట్ కరెక్ట్ అమౌంట్ అందులో ఉంది. ఆమె ప్రభువు దగ్గరికి వెళ్ళింది, ప్రార్థన చేసి నేను ఇంటికి వచ్చి చర్చికి వచ్చేసిన తర్వాత వెళ్ళిపోయింది. వాళ్ళు ఎప్పుడెప్పటి నుంచో అడుగుతున్నారు. ఆమె అటు ఇటు ఊగులాడుతూ ఉంది పాపం. దైవ సేవకుడిగా నేను వెళ్ళి ప్రార్థన చేయాలి, ప్రభు పిలుపు పొందాలి, నా అక్కర తీరాలంటే ఆమె అప్పటిదాకా బతుకుండాలి. చెప్పండి కొట్టిన హల్లెలూయా.
నా సేవ అక్కడ తెచ్చబడినా అప్పటిదాకా బతుకుండాలి. ఆమెకు ఆయుష్ దేవుడు ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. అప్పటి వరకు ఆమె సేవకుడి ప్రార్థన ఆశీర్వాదం కోసం వెయిట్ చేస్తుంది. చాలామంది ముసలోళ్ళు ఉన్నారు పాపం, చాలామంది ముసలోళ్ళు పాపం. మీరు ఎక్కడున్నా మా సమాధి కార్యక్రమానికి వచ్చేయాలి. మొన్న ఈ మధ్య తిరుపతి నుంచి ఒక ముసలాం వెళ్ళిపోయింది. మందిరంలో పరిచయం చేసాం ముసలాం. ఆమె చేతిలో చేయబెట్టి మరి ఆ జాషువా పాస్టర్ ఎక్కడున్నా ఆయన పిలిపించు నేను ఆ సావుకి అనిందంట. నేను ఎక్కడున్నాను నా బాధల్లో. ముసలోళ్ళు అందరూ నా చేత ప్రమాణం చేయించుకున్నారు, ఆయన ఎక్కడున్నా ఆయన పిలిపించండి నా సావుకని. వాళ్ళు వెళ్తా సేవకు తెచ్చిన సాక్ష్యం గురించి మీకు చెప్తున్నాను అన్నమాట. అంటే ఆ క్షణం వరకు, ఆ క్షణంలో అది ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, ఏ దిక్కు నుంచి వస్తుందో తెలియదు, కానీ మనకి ఇంతవరకు సహాయం చేసిన దేవుడు. హల్లెలూయా. ఇంతవరకు మన వెళ్ళిన చోటల తోడుగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఇంతవరకు శత్రువులు గద్దిస్తూ జయిస్తూ మన పక్షాన జయమిచ్చిన దేవుడు. హల్లెలూయా. ఇంతవరకు నా టాపిక్ ఏంటంటే ఇంతవరకు. ఇంకొక మాట మీకు చెప్తాను. ఆదికాండ 48:15 ఒక్క మాట చూడండి. ఆదికాండ 48:15 చూడండి. నోట్ చేయండి. ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు. చెప్పండి ఆమేన్. అతడు యోసేపును దీవించి అంటే యాకోబు గురించి రాయబడిన మాట. యాకోబు అంటాడు యోసేపును దీవిస్తూ, అబ్రాహాము ఇస్సాకుల దేవుడు ఇదిగో నేను పుట్టిన మొదలుకు నేటి వరకు పోషించిన దేవుడు అంటాడు యాకోబు. చెప్పండి ఆమేన్. ఇతడు కనాన్లో ఉన్నాడండి. ఇతడు కనాన్లో ఉన్నాడు. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. కనాన్లో కరువు వచ్చింది, ఐగుప్తులో వాళ్ళ యోసేపు ఉన్నాడు. ఏమి కొరత ఏమి లేదు. యోసేపు తన సహోదరులందరికీ ధాన్యమిచ్చి రోకలిచ్చి పంచి పెట్టాడు. ఏ కొరత లేదు యాకోబు ఫ్యామిలీకి, యాకోబు పిల్లలకి. అందుకే అంటాడు యోసేపుని దీవిస్తూ, అబ్రాహాము ఇస్సాకుల దేవుడు. అబ్రాహాము ఇస్సాకులు అంటే వీళ్ళ నాన్న వీళ్ళ తాత. యాకోబు వాళ్ళ నాన్న ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు వాళ్ళ నాన్న ఎవరు? అబ్రాహాము. ఈయనంటాడు అబ్రాహాము ఇస్సాకుల దేవుడు. ఆ దేవుని మనం వెంబడిస్తూ నడిపించబడుతున్నాం కదా, ఆ దేవుడు నన్ను పోషించాడు అని దీవిస్తున్నాడు యోసేపుని. నేటి వరకు పోషించిన దేవుడు. చూడండి, యాకోబు వాళ్ళ తండ్రి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఆ రాత్రి చీకటి అయిపోయింది కదా, కట్టికి చీకటి అయిపోయింది, గాఢాంధకారం అయిపోయింది కదా. మార్గం తెలియదు, ఎటు వెళ్ళాలి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకుంటే దర్శనం కనబడింది, దేవుని ప్రత్యక్షత కలిగింది. అక్కడ దేవుని వాగ్దానం పొందుకున్నాడు. మరో 20 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చి ఏ రాయినైతే తలగడగా చేసుకుని పడుకో ఆ రాయి నిలబెట్టి దాని మీద నూనె పోసి అక్కడ దేవుని మందిరాన్ని కట్టాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 20 years. ఏ రాయిని తలగడగా చేసుకుని ఆ రాత్రి మధ్యరాత్రి ఏడ్చాడో, కన్నీళ్ళు గార్చాడో, ఒంటరి వాడిని అయిపోయాడని బాధపడ్డాడో, అందరూ ఉన్న అనాథగా అయిపోయాడని ఏడ్చాడో, అదే రాయి నిలబెట్టి నూనె పోసి మందిరాన్ని కట్టాడు. దశంభాగం ఇచ్చాడు, తినటానికి తిండి ఇచ్చావు, వేసుకోవడానికి వస్త్రాలు ఇచ్చావు, కృతజ్ఞత బలిపీఠం కట్టాడు, దేవుని మందిరాన్ని కట్టాడు. యాకోబు తన పిల్లలను దీవిస్తూ ఉన్నాడు. మన నాన్నతో ఉన్నాడురా, మా నాన్నతో ఉన్నాడురా, మా తాతతో కూడా ఉన్నాడురా, తరతరాలుగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు రా. ఈ కణాల్లో కరువు వస్తుంది దేవుడు ముందే ఎరిగి నిన్ను దేవుడు ఐగుప్తుల రాజుగా నియమించాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, నేటి వరకు
నేటి వరకు ఆయన సహాయం చేస్తున్నవాడు ఒకటైతే, నేటి వరకు వెళ్ళిన చోటల్లా కాపాడుతున్నవాడు ఒకటైతే, శత్రు సైన్య నిర్మూలపరుస్తూ శత్రువులందరిని సంహరిస్తూ శత్రువుల మధ్యలో ఒక స్థాయిలో ఉన్నట్లుగా తలగా ఉన్నట్లుగా దేవుడు సాక్షిగా నిలబెడుతుందైతే, మరి ముఖ్యంగా పోషించిన అనుభవం మరొకటి. చెప్పండి ఆమేన్. దావీదు జీవితంలో అంత ఆశీర్వాదాలు ఎందుకు ఇచ్చుంటాడంటే, అంత ఆశీర్వాదాలు దేవుడు ఎందుకు ఇచ్చుంటాడంటే, సరే ఇన్ని ఆశీర్వాదాలు వచ్చాయి, ఇంతగా తగ్గించుకుంటున్నాడు. ఒక రోజున వాళ్ళతో ఉన్నవాళ్ళు వాళ్ళ సొంత బిడ్డలు ఆయనకు వ్యతిరేకమయ్యి సింహాసనం వాళ్ళు స్వాధీనపరిచేసుకున్నారు. అప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? యుద్ధ రంగంలో యుద్ధ వీరుడు అంటే దావీదు, యుద్ధసూరుడు, యుద్ధ వీరుడు, యుద్ధ రంగంలో యుద్ధాలు లేకుండానే వెళ్ళిపోయాడు. ఇంకా చెప్పాలని కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళాడటండి దావీదు జీవితంలో. అంటే ఒంటరిగా అనాథిగా మిగిలిపోవాల్సి వచ్చింది, ఒంటరిగా కొండల్లోనికి వెళ్ళాల్సి వచ్చింది. తన జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి, ఎన్నో పోరాటాలు ఎదురయ్యాయి. మరలా ఆయన సింహాసనం ఆయనకు వచ్చింది. ఆయనకు వ్యతిరేకం క్రియ చేసిన వాళ్ళందరూ నశించారు, అందరూ నశించిపోయారు. ఆయన సింహాసనం మరలా ఆయన అధిష్ఠించాడు. అంటే కొన్ని సందర్భాలలో దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మన అందరి విషయంలో ఆయన మనల్ని విడిచిపెట్టడు అనే మాట మాత్రం వాస్తవం. చెప్పండి కొట్టండి హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరి అయిపోతామేమో, అనాథ అయిపోతామేమో, పూర్తిగా ఏమీ లేని స్థితికి జీరోలాగా అయిపోతామేమో, అయిపోయిందిరా ఈ స్థితిని అందరూ అనుకుంటున్నారేమో, అందరూ అనుకుంటారేమో, ఈడు లేవలేడులే, ఈడు మరలా పుంజుకోవడానికి చాలా సమయం పడుతుందని అనుకుంటారేమో. ఎవరు ఏమనుకున్నా దేవుని చిత్తాన్ని మనం గుర్తిస్తాం, గ్రహిస్తాం. దేవుని ప్రణాళిక ఎరిగిన వాళ్ళు ఉన్నాం గనుక నిశ్చయంగా దేవుడు మనల్ని అందరిని లేవనెత్తాడు. మన సింహాసనం, మన సంతానం దేవుడు స్థిరపరుస్తాడు. ఇంతవరకు నేటి వరకు సజీవులుగా కాచినవాడు, పోషించినవాడు. బైబిల్లో అపోస్తుడు పౌలు గారి జీవితంలో 40 మంది యవనస్తులను ఆయన చంపాలని ప్లాన్ చేశారు. ఎంతమంది? చంపాలని ప్లాన్ చేసి రాళ్ళు రువ్వి చంపేస్తే ఆయన పడిపోయాడు. చచ్చిన వాడిని వాళ్ళు పడిపోతే ఈయన అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈయన మామూలు మనుషులకు లేచి వెళ్ళిపోయాడు అపోస్తుడు పౌలు గారు. వీడి సేవ అయిపోయింది, వీడి పరిచర్య అయిపోయింది, వీడి పరిచర్య ఆగిపోయింది అనుకున్నారు. ఈయన మనం అంతమొందించేసినాం అనుకున్నారు. ఆడేవాళ్ళు అంతమొందించడానికి, నువ్వేవాడు అంతమొందించడానికి. మనుషుల చేతిలో ఏముంది? ఎవడు ఎవరిని అంతమొందించడానికి లేదు. దేవుని ప్రణాళికలో ఉన్నాడు పౌలు గారు. హల్లెలూయా. లేచి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన సేవను కొనసాగించాడు. ఆయన ఎప్పుడు వెళ్ళాలో, ఆయన ఎప్పుడు ప్రభు పిలుపు రావాలో అంతా ఆయన చేతిలో ఉంది. కానీ ఎవడో రాళ్ళు వేసి చంపేస్తే గనక పౌలు గారి విషయం కావచ్చు, దావీదు గారి విషయం కావచ్చు, ఇంకా అపోస్తుడే భక్తుడైన సమూయేలు కాలంలో ఇశ్రాయేలు విషయంలో కావచ్చు, యాకోబు విషయంలో కావచ్చు, వీళ్ళందరి విషయంలో నేటి వరకు సజీవులుగా కాచినవాడు, కనుపాపాలు కాచినవాడు, పోషించినవాడు, దాచినవాడు. చివరి మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. యెహోషువ 14:11. యెహోషువ 14:11. 14:11 చూడండి. మోషే నన్ను పంపినాడు, నాకెంత బలమో నేటి వరకు నాకు అంతే బలము. ఎవరన్నారు ఈ మాట? నేటి వరకు లేకపోతే ఇంతవరకు అనే మాట చూడండి. యెహోషువతో, ఇది యెహోషువ కాదు, కాలేబు అంటున్న మాట ఇది. భక్తుడైన కాలేబు, మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో, ఆఫ్టర్ 40 ఇయర్స్ అయిపోయింది నేను బయలుదేరి, 40 సంవత్సరాలు దాటిపోయింది, అంతే బలం ఉంది నాలో. బలం తగ్గలేదు, స్ట్రెంగ్త్ తగ్గలేదు, అభిషేకం తగ్గలేదు, ప్రార్థన తగ్గలేదు, విశ్వాసం తగ్గలేదు. నేటి వరకు అంతే అభిషేకం. చెప్పండి ఆమె.
హల్లెలూయా. అదే ప్రతిష్ట, అదే విశ్వాసం, అదే ప్రార్థన. కానీ నేను మీరు పెద్ద టైటిల్ ఏం చెప్పలేదండి. ఇంతవరకు అనే టైటిలే చెప్పాను మీకు. ఇంతవరకు మీరు ఒకసారి నెమరు వేయండి. ఇంతవరకు ఒకసారి నెమరు వేయండి. ఇంకా ఆయన అది చేయలేదు ఇది చేయలేదు మనం అనుకుంటే, ఇంతవరకు ఒకసారి మనం ఆలోచన చేస్తే అసలు ఇంతవరకు బ్రతుకున్నామంటేనే దేవుని ప్రణాళిక ఉంది అని అర్థం. హల్లెలూయా. దేవుడు పిలుపు వస్తే, దేవుడు మనల్ని పిలుచుకుంటే అది వేరే. అర్ధాంతరంగా వ్యర్థంగా ఎవరు ముగించేసేట్లుగా ఆయన విడిచిపెట్టడండి. ఎవరికి అన్యాయం చేయడు, కీడు చేయడు. నాకు ఒకటి మాత్రం తెలుసు, నేను సహించేంత శ్రమ ఇస్తాడు, సహించలేంత శ్రమలు శోధనలు ఎవరికి ఇవ్వడు. ఇది మాత్రం వాస్తవం. ఆమేన్. దేవుడి మాటలు వినికిడిలో పరిశుద్ధాత్ముడు ఫలభరితంగా మార్చునుగాక. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఎవరికి వారి మీద చిన్న ప్రార్థన చేసుకుందాం. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. స్తుతి స్తుతి స్తుతి. ఇంతవరకు లేకపోతే నేటి వరకు ఇశ్రాయేల్ విషయంలో 40 సంవత్సరాలు కాళ్ళు వాపు రాలేదు, వస్త్రాలు పాతగిలలేదు, ఆహారం విషయంలో, తాగే నీళ్ల విషయంలో కొరత కలగలేదు. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభంగా నిలిచి నడిపిస్తున్నవాడు అబ్రాహాము ఇస్సాకులు నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తున్నాడు. నేటి వరకు మనల్ని పోషించిన ఆ దేవుడు యాకోబు యోసేపును దీవిస్తూ అంటున్నమాట. నేటి వరకు పోషిస్తున్న ఆ దేవుడే నిన్ను ఇక్కడ తీసుకుని వచ్చాడు. ఆ దేవుడే మనల్ని ఈ స్థితిలో ఉంచాడు. ఆ దేవుడే మనల్ని సంరక్షిస్తూ, పోషిస్తూ, నడిపిస్తున్నాడు. ఆ దేవుడు మనల్ని సిగ్గుపరచకుండా, తల దించుకోకుండా, తక్కువ కాకుండా, కొరత కలగకుండా, సిగ్గుపడకుండా, బలహీనమైపోకుండా ఘనపరుస్తూ హెచ్చిస్తూ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని గొప్ప నామమునికి కీర్తి కలుగునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది విశ్వసిస్తున్నారు? నేటి వరకు పోషిస్తున్నావయ్యా, నేటి వరకు కనుపాపలే కాపాడుతున్నావయ్యా, నేటి వరకు మీరు రెక్కలను ఆరోగ్యం ఇస్తున్నావు నాయన. ఏ వ్యాధుల వారిని పడకుండా కంచె వేసి కాపాడుతున్నావయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. కృతజ్ఞత హృదయంతో దేవుని స్తుతించండి, దేవుని మహింపరచండి, దేవుని కృపను వివరించండి, దేవుని కార్యం వివరించండి, దేవుని ఘనపరచండి, దేవుని మహింపరచండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేటి వరకు నడిపించినవాడు, నేటి వరకు కాపాడినవాడు, నేటి వరకు సంరక్షించినవాడు, నేటి వరకు పోషించినవాడు, నేటి వరకు సజీవుల లెక్కలో, సజీవులను ఈ దేశంలో సజీవుడని మన యేసు మనల్ని సంరక్షించినవాడు, సంరక్షిస్తున్నవాడు. యేసయ్యా మీ నామానికి మహిమ కలుగునుగాక.
నీ నామమునకే స్తుతి కలుగునుగాక, ఘనత కలుగునుగాక, నీ కృపా కీర్తికే మహిమ కలుగునుగాక. యేసయ్యా యేసయ్యా, అది బలహీనత అయినా, అది బాధ అయినా, ఆకాశంలో ఎగిరినా, భూమి మీద నడిచిన నాయన, సంతృప్తికరమైన భక్తి మాకు దయచేయి. సంతుష్టి సహితమైన భక్తి దయచేయి నాయన. పడినప్పుడు ఒకలాగా, లేచినప్పుడు ఒకలాగా ఉండకూడదయ్యా. ఆకాశం ఎగిరినప్పుడు ఒకలాగా, భూమి మీద నడిచినప్పుడు ఇంకొకలాగా ఉండకూడదు నాయన. ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తిగా ఉంటాను. నేను నీ కృప కలిగి ఉంటానయ్యా, నేను నీ కృప కలిగి ఉంటానయ్యా, నేను నీ కందుష్టిలో ఉంటానయ్యా, నేను నీ కనికరమును పొందుకుంటానయ్యా, నేను నీ కృపలో దాచబడి ఉంటానయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నేటి వరకు నడిపించినవాడా, పోషించినవాడా, కాచినవాడా, సంరక్షించినవాడా, నేటి వరకు ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్నవాడా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఇంకను మీరు ఆరోగ్యం ఇచ్చి స్వస్థతను అనుగ్రహించబోతుంది కై స్తోత్రాలయ్యా. ఇంకను నూతనమైన అభిషేకం ఇచ్చిన ఆయన ఈ పరిచర్యలోనైనా నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమే ప్రభు మీరు అభిషేకించి మీరు లేవనెత్తినైనా మీరు వాడుకోబోతుంది కై స్తోత్రాలు నాయన. ఏ ఒక్కరు కృంగిపోయినట్లుగా, బలహీనమైనట్లుగా, సొమ్మసిల్లిపోయినట్లుగా నాయన, సతికిలబడిపోయినట్లుగా, సాతాను గడి చెరలోనికి వెళ్ళిపోయినట్లుగా వండుకున్నట్లుగా ప్రభువా నాయన, ప్రతి ఒక్కరిని లేవనెత్తువానిగా, బలపరచువానిగా, శత్రు సమూహమును నిర్మూలపరచువానిగా, సాతాను గడి శక్తుల కార్యాలన్నీ యేసు నామములో అణగదొక్కమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో సాతానికులని యేసు నామములో నీ నామములో విడుదల ఇచ్చామని వేడుకుంటున్నానయ్యా. నీ నామములు విడుదలన్నది నాయన, నీ నామములు జయముంది నాయన, నీ నామములో సంతోషమున్నది నాయన. నీ నామాన్ని బట్టి గద్దిస్తున్నానయ్యా, మీ నామాన్ని బట్టి మేము అధికారాన్ని బట్టి యేసయ్య మేము శాసిస్తున్నాము నాయన. మీ గొప్ప నామం మాకు ఉంది నాయన. స్తోత్రం నాయన, స్తుతి నాయన. ఈ మాటలను మాకు ప్రయోజనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. కొంతమంది జ్వరాలని చెప్పారయ్యా, కొంతమంది ఆర్థికపరమైన ఇరుకులని చెప్పారయ్యా, అనేక మంది అనేక సమస్యలతో ఉన్నట్టుండగా ప్రభువా, యేసయ్యా మీ దాసులు, కుటుంబం, పిల్లలు ప్రభువా, ఇంకా ఈ పరిచర్లు పాలుభాగిస్తున్నటువంటి రాత్రి మగల అహర్నిశలు సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరి విషయంలో నాయన యేసయ్యా మీ కందుష్టి, మీ కాపుదల, మీ రెక్కలను ఆరోగ్యము, మీ క్షేమమును నాయన, నీ పోషణ ప్రభువా, మీ ఆశీర్వాదము నాయన, మీ ఆధ్యాత్మికమైన మీ అభిషేకము నాయన అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ నామాన్ని ఇంకా మహిమ తెచ్చుకోవడానికై స్తోత్రం, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నానయ్యా. ఈ ఆరాధనలు పాలు పొందిన ఒక్కొక్కరి కొరకై స్తోత్రం. ఎవరెవరు ఆలగిపోయారో వారందరినీ కృపతో దయతో జ్ఞాపకం చేసుకోండి. నీ నామాన్ని ఘనపరుస్తున్నావు, నేను హెచ్చిస్తున్నావు, నీ రాజ్యాన్ని దోషులుగా ఆయుధపరచమని వేడుకుంటూ, ఈ దాసులు రేపటి దిన డిశ్చార్జ్ అవ్వడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసు ఘనమైన శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం, దేవుని సన్నిధి కూర్చుని మనకందరికీ సకల కొట్టి పరిశుద్ధులకు సదాకాలం యేసు కృప తోడే నడిపించును గాక. ఆమేన్.